మన దేశంలో ఆర్థిక విజయం సంపద అనే మాట వినగానే వెంటనే గుర్తొచ్చేవి రెండు పేర్లు: ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డి మరియు రికరింగ్ డిపాజిట్లు ఆర్డి. ఇవి సురక్షితమైనవి, నమ్మదగినవి. మరి మన ఇంటి ఆర్థిక సలహాదారులు, బంధువులు ఎప్పుడూ వీటినే సిఫార్సు చేస్తుంటారు. కానీ నిజంగా సంపదను సృష్టించే బిలియనీర్లు, కోటీశ్వరులు వీటిని ఉపయోగిస్తారా? లేదా రిస్క్ ఉన్న అధిక రాబడి ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ని నమ్ముకుంటారా? ఈరోజు ఈ డీటెయిల్ ఎపిసోడ్ లో ఈ మూడు ఆర్థిక సాధనాల మధ్య ఉన్న అసలైన వ్యత్యాసాన్ని, వాటి చరిత్రను, రిస్క్ స్థాయిలను, పన్నుల అంశాలను మరియు ముఖ్యంగా నిజమైన సంపన్నులు తమ పోర్ట్ఫోలియోలో వీటిని ఎలా ఉపయోగిస్తారో వివరంగా విశ్లేషిద్దాం. ఈ ఒక్క విశ్లేషణ మీ ఆర్థిక నిర్ణయాన్ని శాశ్వతంగా మార్చగలదు. ముందుగా మన సాంప్రదాయ పొదుపు పద్ధతులైన ఎఫ్డి మరియు ఆర్డి గురించి తెలుసుకుందాం. ఎఫ్డి అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని నిర్ణీత కాలానికి బ్యాంకులో ఉంచటం. ఆర్డి అంటే ప్రతి నెల కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా డిపాజిట్ చేయటం. ఈ రెండు అత్యంత సురక్షితమైనవి. రిస్క్ దాదాపు 0. కానీ సమస్య ఎక్కడంటే రాబడి సాధారణంగా సంవత్సరానికి 5% నుండి 7% వరకు మాత్రమే ఉంటుంది. ద్రవ్యోల్బణం రేట్ కూడా సుమారు 5% నుంచి 6% మధ్య ఉన్నప్పుడు మీ ఎఫ్డి లేదా ఆర్డి మీకిచ్చే నిజమైన లాభం దాదాపు 0 లేదా పన్ను కట్టిన తర్వాత మైనస్లో ఉంటుంది. అంటే సంపదను సృష్టించడం ఎఫ్డి లేదా ఆర్డి లక్ష్యం కాదు, డబ్బును సురక్షితంగా నిల్వ ఉంచడం మాత్రమే. అందుకే ఇవి ప్రధానంగా రిస్క్ తీసుకోలేని సీనియర్ సిటిజన్లకి లేదా అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు సంపదను వేగంగా సృష్టించడానికి ఉపయోగపడే మ్యూచువల్ ఫండ్స్ గురించి చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే అనేక మంది ఇన్వెస్టర్ల డబ్బును పోగు చేసి ఒక ఫండ్ మేనేజర్ ద్వారా దాన్ని స్టాక్స్, బాండ్స్ లేదా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టడం. ఇక్కడ రిస్క్ ఉంటుంది. మార్కెట్ ఎలా ఉంటే రాబడి అలా ఉంటుంది. కానీ ఎఫ్డి లేదా ఆర్టీతో పోలిస్తే రాబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలంలో అంటే 10 సంవత్సరాలు పైబడి మ్యూచువల్ ఫండ్స్ లో, ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ లో సగటున 12% నుండి 15% వరకు రాబడిని ఆశించవచ్చు. 12% రాబడి వస్తే ద్రవ్యోల్బణం పోయినా మీ డబ్బు ప్రతి సంవత్సరం 6% చొప్పున పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఆర్థిక లక్ష్యాలు ఉన్నవారు, యువకులు మరియు సంపదను వేగంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ ను ఉపయోగిస్తారు. సంపద సృష్టిలో అత్యంత కీలకమైన అంశం పన్నులు. దీనిపై రిచ్ పీపుల్ ఎక్కువగా దృష్టి పెడతారు. ఎఫ్డి లేదా ఆర్డి ద్వారా వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలుస్తుంది. దీనిపై మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం 10% నుండి 30% పన్ను కట్టాలి. మీరు 30% ట్యాక్స్ స్లాబ్ లో ఉంటే మీ 7% వడ్డీలో 30% పన్ను పోతే మీ నికర రాబడి 4.9% మాత్రమే. వాస్తవానికి మీ డబ్బు విలువ తగ్గుతుంది. దీనికి విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ ఓరియంటెడ్ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఎల్టీసీజీ వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ₹1,00,000 వరకు వచ్చిన లాభాలపై పన్ను లేదు. ఆ తర్వాత లాభాలపై కేవలం 10% చొప్పున పన్ను కట్టాలి. ఇది ఎఫ్డి లేదా ఆర్డి వడ్డీపై పడే అధిక పన్ను భారం కంటే చాలా తక్కువ. అందుకే రిచ్ పీపుల్ ఎప్పుడు టాక్స్ ఎఫిషియెంట్ గా ఉండే పెట్టుబడి మార్గాలని ఎంచుకుంటారు. ఇక అసలు విషయానికి వద్దాం. నిజంగా సంపన్నులు ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? సంపన్నులు ఆర్టీ లేదా ఎఫ్టీని పూర్తిగా విస్మరించారనేది నిజం. కానీ వారి వ్యూహం చాలా భిన్నంగా ఉంటుంది. తమ నెలవారీ ఖర్చులకు సరిపడా 6 నుండి 12 నెలల డబ్బును అత్యంత లిక్విడ్ గా ఉండే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో లేదా షార్ట్ టర్మ్ ఎఫ్డీలలో ఉంచుతారు. దీనికోసం ఎఫ్డి లేదా ఆర్డి ఉపయోగిస్తారు. కానీ ఇది వారి మొత్తం సంపదలో చాలా చిన్న భాగం మాత్రమే. కానీ సంపద సృష్టి, వెల్త్ క్రియేషన్ కోసం వారి పోర్ట్ఫోలియోలో దాదాపు 70% నుంచి 90% వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేట్ వంటి అధిక వృద్ధిని ఇచ్చే ఆస్తులలోనే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు విజేతగా నిలుస్తాయో అర్థం చేసుకోవటానికి కాంపౌండింగ్ శక్తిని చూడండి. మీరు 20 సంవత్సరాల పాటు ప్రతి నెల ₹10,000 పెడితే 6% రాబడితో ఎఫ్డి లేదా ఆర్డి మీకు సుమారు ₹46 లక్షల మాత్రమే ఇస్తుంది. అదే పెట్టుబడి 14% రాబడితో మ్యూచువల్ ఫండ్స్ మీకు దాదాపు ₹1.25 కోట్ల కంటే ఎక్కువ ఇస్తాయి. సంపన్నులు రాబడిలోని ఈ భారీ వ్యత్యాసాన్ని, పన్ను ప్రయోజనాలను అర్థం చేసుకుంటారు.
అందుకే వారు మ్యూచువల్ ఫండ్స్ ను ఉపయోగిస్తారు. చివరిగా మీరు ఎఫ్డి, ఆర్డి లేదా మ్యూచువల్ ఫండ్స్ లో దేన్ని ఎంచుకోవాలి? మీరు 5 సంవత్సరాల లోపు నిధులను సురక్షితంగా రిస్క్ లేకుండా ఉంచాలనుకుంటే మాత్రమే ఎఫ్డి లేదా ఆర్డి ఉపయోగించండి. కానీ మీరు 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉంటే, నిజమైన సంపదను సృష్టించాలనుకుంటే దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ప్రారంభించండి. బిలియనీర్లు అందరూ రిస్క్ తీసుకునేవారే, కానీ ఆ రిస్క్ ను తెలివిగా లెక్కించి తీసుకుంటారు. మీ డబ్బు వృద్ధి చెందాలంటే ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇచ్చే ఆస్తులలో పెట్టాలి. భద్రతకు ఎఫ్డి లేదా ఆర్డి ఉపయోగించండి, కానీ వృద్ధికి మరియు నిజమైన సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్ ను నమ్మండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఫైనాన్స్ పై మరిన్ని డీటెయిల్ వీడియోల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.